హరే కృష్ణ. అందరికీ భాగవతంలో స్వాగతం. సో మనం 17 అధ్యాయాన్ని ముగించుకున్నాం. ముఖ్యంగా గంగా నది ఎక్కడి నుంచి ప్రవహించింది, ఏ ఏ లోకాల మధ్య నుంచి వెళ్ళింది, తర్వాత సాగరుడు యొక్క 60,000 మంది కుమారులు, సో కపిల భగవానుడు లేదా కపిల ముని దగ్గర వాళ్ళు భస్మం అయిపోవడం, వాళ్ళకి అంశుమనుడు వచ్చి కూడా తీసుకొని వెళ్ళి ఆ, గంగాని ఎలాగైనా సరే కింద తీసుకొని ప్రయత్నించారు కదా, అంశుమన్ వాళ్ళు కాలేదు. ఆ తర్వాత వచ్చిన తరంలో నెక్స్ట్ తర్వాత భగీరథుడి వల్ల అయింది. అది వస్తూ వస్తూ ధ్రువలోకాలు, సత్యలోకాలు, తర్వాత ధ్రువలోకాలు అన్నిటినీ దాటుకొని, సప్తఋషుల లోకాలు దాటుకొని, చంద్రలోకం దాటుకొని చివరిగా అది మేరు పర్వతం మీద పడుతుంది. సో మేరు పర్వతం నుంచి 4 పాయలుగా అది విభజించబడి, సో ఒక్కొక్క దిక్కు నుంచి కింద పడిన తర్వాత ఆ, ఈ జమ్ము ద్వీపంలోని వివిధ పర్వతాల మీద నుంచి ఆ 4 పాయలుగా వెళ్ళి అంతిమంగా ఆ లవణ సముద్రంలో, ఆ సముద్రంలో వెళ్ళి కలిసిపోతాయండి. సో అయితే ఆ 60,000 మంది ఎవరైతే కుమారులు ఉన్నారో వాళ్ళు ఆ ఆ గుర్రం ఎక్కడుందో వెతికే ప్రాసెస్ లో వాళ్ళు భూమిని చాలా తవ్వారు అనమాట. అక్కడికి కపిల భగవానుడు లేదా కపిల ముని ఇక్కడ లోకంలో, పాతాళ లోకంలో ఆయన ఆశ్రమంలో ఇలా గుర్రాన్ని పెట్టుకో ఉన్నారు. ఆ తవ్వే క్రమంలో వాళ్ళు ఒక 8 9 వాళ్ళు కొన్ని ద్వీపాలని వాళ్ళు తయారు చేశారు. ఆ 2 ద్వీపాలు మనం చెప్పుకున్నాము. ఒకటి వచ్చేసి లంక, ఇంకోటి వచ్చేసి రమణక. సో ఈ 2 ద్వీపాలు, అది ముఖ్యంగా లంక వచ్చేసి మనం అనుకునే లంక కాదు. ఇది పూర్తిగా కోర్స్ ఈ ఈ శ్రీలంక కాదు, కానీ యాక్చువల్గా ఈ లంకనే యాక్చువల్గా రావణాసుడు కానీ తర్వాత విభీషణుడు ఇప్పుడు పాలిస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు మనం చూసేటువంటి అది నిజమైనటువంటి శ్రీలంక అక్కడ జరిగింది కాదనమాట, ఇక్కడ జరిగింది. ఆ తర్వాత మనం ఇలా ఒక వర్షం అయిన తర్వాత మిగతా 8 వర్షాల గురించి ముఖ్యంగా మాట్లాడుతున్నాము. అక్కడున్న పరిస్థితులు అన్ని కూడా ఎలా ఉంటాయి, భారత వర్షానికి భిన్నంగా ఉంటాయి ఇవన్నీ 8 వర్షాలు. ఎట్లా భిన్నంగా ఉంటాయి నేను చెప్పుకున్నాం అక్కడంతా కూడా. సో పుణ్యాత్ములంతా స్వర్గలోకాల్లో విడిన పుణ్యాత్ములు మిగిలిన పుణ్యం అనుభవించడానికి 8 వర్షాల్లో నివసిస్తారు. వాళ్ళంతా 10,000 సంవత్సరాలు ఉంటారు. 10,000 ఏనుగుల సారీ 1000 ఏనుగుల బలము, 10,000 సంవత్సరాలు వాళ్ళు జీవిస్తూ, సో యవ్వనంలో వాళ్ళు లైంగిక సంభోగాన్ని అనుభవిస్తారు. ఎంతో మనోహరమైన వాతావరణం. సో ముఖ్యమైన దేవతలు వాళ్ళ సతీమణులతో అప్పుడప్పుడు ఇక్కడికి ఈ వర్షాల్లోకి వస్తూ ఉంటారు వాళ్ళ మనోరంజనం కోసం. సో కాబట్టి ఇక్కడ ఆ 9 వర్షాల్లో వివిధ రూపాల్లో నారాయణుడు, వివిధ రూపాల్లో అక్కడ అధిష్టాన భగవంతుడు లేదా దేవతగా ఉంటూ ముఖ్యమైనటువంటి తన భక్తులు, తనకి ఇష్టమైనటువంటి భక్తుల చేత ఆ ఆయన పూజింపబడుతూ ఉంటారు. ఆయన ఇష్టమైన భక్తులే కాదు, అక్కడ నివసిస్తున్నటువంటి అందరూ కూడా భగవంతుడిని పూజిస్తూ ఉంటారు. సో దాంట్లో భాగంగా మనం ఫస్ట్ ఐలావృత వర్షం తీసుకున్నాము. ఐలావృత వర్షంలో మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ కైలాసం అనే ఇక్కడ ఒక పర్వతం ఉంది. ఇంకోటి కైరవీర అని ఇంకొక పర్వతం ఉంది. ఇక్కడికి మాత్రం ఎవరైనా కానీ వచ్చారు అంటే మగవాళ్ళు, శివుడు తప్ప ఇంకెవరు కూడా, ఏ మగవాళ్ళు ఎంటైనా సరే అక్కడ వాళ్ళు ఆడవాళ్ళ కింద మార్చేస్తుంది ఆ పరిస్థితి. సో శివుడి చుట్టూ కొన్ని లక్షల మంది లక్ష్మీదేవి యొక్క దుర్గమ్మ వారి యొక్క పరిచారకులు ఉంటూ సంకర్షణని ప్రార్థిస్తూ ఉంటారు. నిన్నంతా కూడా మనం ఆ ప్రార్థనలు మనం చూసాం. సో భగవంతుడి సంరక్షణగా లేకపోతే మనము మన అస్తిత్వం కూడా, ముఖ్యంగా భౌతిక అస్తిత్వాలు బంధం నుండి మనం బయటికి రాలేమన్నమాట. సో కాబట్టి నన్ను నీ శాశ్వత సేవకుడుగా నన్ను ఎప్పుడు స్వీకరించు అని చెప్పేసి స్వయంగా శివుడు అంటున్నాడు అనమాట. మీరు భక్తులు కానిటువంటి వారికి మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి మీరు ప్రకటన అవ్వరు, మీరు వారికి ప్రకటన అవ్వరు అని చెప్తున్నారు.
అలాగే మన కోపాగ్ని శక్తి మనం అదుపు చేయలేము. వస్తువుని కూడా చూసినప్పుడు వాటి ప్రభావంలో పడకుండా మనం ఉండలేము. కానీ భగవంతుడు వాటి మీద ఎటువంటి ప్రభావం ఆయన మీద పడదు. కాబట్టి ఎవరైనా బయటపడాలనుకుంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుంచి బయటపడాలనుకుంటే ఆయన పాద పద్మాలను మా తప్ప ఆశ్రయించడం తప్ప మనకి ఇంకా వేరే మార్గం లేదు అంటున్నారు. సో మన 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 భౌతిక దృష్టిని బట్టి ఆయన్ని మనం చూస్తాం అన్నమాట. ఆయన ఎప్పుడు సౌందర్యవంతంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. కానీ మనం ఉండే గుణాలు మనకి ఏం చేస్తుంది, భగవంతుడి ఇది మత్తుగాను కోపంగాను భయానకంగా అనిపిస్తున్నట్టు మనకి అనిపిస్తుంది. ఉదాహరణకి నరసింహదేవుడు వచ్చాడు, ఆయన అవతరించాడు. రాక్షసులందరికీ ఆయనకి భయంకర రూపంగా నిలబడుతున్నారు. ఈవెన్ ఒక సందర్భంలో దేవతలు సైతం భయపడిపోయారు. లక్ష్మీదేవి కూడా ఉండలేకపోయింది. ఆయన నా నా నాదుడు ఇంత ఉగ్ర రూపాన్ని, ఇంత భయంకర రూపాన్ని చూడండి, నేను దగ్గరికి నేను పోలేకపోతున్నాను అంటాడు. కానీ ప్రహ్లాదుడికి మాత్రం అత్యంత ఆ సాన్నిహిత్యంతో ప్రహ్లాదుడు చూసేటువంటి నరసింహస్వామి కంప్లీట్ గా డిఫరెంట్ ఉన్నాడు. అసలు ప్రహ్లాదుడికి భయం వేయట్లేదు. అదేంటి పక్కన లక్ష్మీదేవి ఎప్పుడు ఉండి ఆమెకు భయం వేస్తుంది ఏంటి, ప్రహ్లాదుడికి భయం వేయట్లేదు అని అంటే, సో ప్రహ్లాదుడు నిజంగా శుద్ధ భక్తుడు కాబట్టి భగవంతుడిని చూసిన అది ఆ కోపం కూడా ఆయనకి కరుణ రసంగా కనబడుతుంది అనమాట ప్రహ్లాదుడికి. సో ఆ విధంగా భౌతిక దృష్టిలో ఉన్న వాళ్ళకి భగవంతుడిని చూసినప్పుడు రకరకాలుగా కనబడతాడు మనకి. కానీ ఆ తన తన వాళ్ళకి మాత్రం ముఖ్యంగా తనకి ఎంతో ప్రశాంతంగా ఆ, ఆ, ఆనందంగా ఉన్నట్టే కనిపిస్తుంది. సో ఈ అనంతమైనటువంటి విశ్వాలు మన అనంతశేషుడి యొక్క పడగ మీద ఆవు గింజ అంత బొరువే మోస్తుందంట, అంటే అంత తేలికైపోతుంది. సో ఫైనల్ గా మేమందరం కూడా ఆయన ఆధీనంలో ఉన్నాము. ఎట్లా అయితే పక్షి తాడుతో బంధించినట్లుగా మేమందరం కూడా ఆయనకి ఆధీనంలో ఉన్నామని శివుడు అక్కడ ప్రార్థిస్తూ కీర్తిస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి భగవాన్ అనుగ్రహం లేనిదే మాయ నుండి బయటపడే ప్రసక్తే లేదు. సో చూసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వర్షంలోకి వెళ్తున్నాం. అది వచ్చేసి భద్రస్వ వర్ష. భద్రస్వ వర్షలో ఇక్కడ ఎవరు అధిష్టాన భగవంతుడు అంటే హయశీర్ష అంటే హయగ్రీవుడు అన్నమాట. ఆయన ప్రార్థించినటువంటి భద్రశ్రవ. సో భద్రశ్రవ అనేటువంటి భక్తుడు హయగ్రీవ అనేటువంటి భగవంతుడిని నిత్యం అక్కడ పూజిస్తున్నాడు అన్నమాట ఆ వర్షం. ఈ విధంగా మనం అందరం ఎట్లా అయితే మన గ్రామ దేవతలు అంటామో అని ప్రతి అందరూ వచ్చి అసలు గ్రామ దేవతను కంపల్సరీగా పూజించాలని చెప్తారు. అదే విధంగా ఇక్కడ కూడా వర్ష దేవతలు అన్నమాట వీళ్ళంతా. ఒక్కొక్క వర్షానికి ఒక్కొక్క దేవత. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఆ భగవంతుని పూజిస్తారు. ఇక్కడ ముఖ్యంగా యమధర్మరాజు కుమారుడైనటువంటి భద్రశ్రవ తన సేవకులు మరియు నివాసస్తులతో హయశీర్షను ప్రార్థించారు. ఇక్కడ ఇక్కడ అందరూ కూడా మన ధర్మరాజు కుమారుడు భద్రశ్రవ యొక్క ఆ ఆయన అడుగుజాడల్లో అక్కడ ఉండే నివాసస్తులందరూ కూడా ఆయన పూజిస్తున్నారు అన్నమాట. ఎవరిని? హయగ్రీవుడు. ఏమని పూజిస్తున్నాడు లేదా ఏమని కీర్తిస్తున్నాడు అంటే, అన్ని ధార్మిక సూత్రాలకు నిలయమైన మరియు బద్ధజీవి యొక్క హృదయాన్ని శుద్ధి చేసే పరమ పురుషోత్తమునికి మేము మా గౌరవపూర్వక నమస్కారాలు మరీ మరీ అర్పిస్తున్నాము. ధార్మిక సూత్రాలకి నిలయం అంటే భగవంతుడు గాని లేకపోతే, భగవంతుడు గాని ఈ యొక్క ధర్మాన్ని తాను ఇక్కడ స్థాపించకపోతే ఇక్కడ బద్ధజీవుడి జీవితం చాలా దుర్భరం అయిపోతుంది. ధర్మస్థు సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటారు. భగవంతుడే వచ్చి ఈ నియమాలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే నియమాల ప్రకారంగా మనం వెళితే మనం సుఖంగా ఉండగలుగుతాం, మనము సుఖంగా ఉంటాం. సో నియమ నిబంధనలు మనకి యాక్చువల్గా మనకి స్వతంత్రాన్ని ఇస్తాయి. నియమ నిబంధనలు మనకి స్వతంత్రాన్ని ఇస్తాయి. కానీ మన ఫీలింగ్ ఏంటంటే నియమ నిబంధనలు మనల్ని కట్టడి చేస్తాయి అని
మనం చాలా సందర్భాల్లో మన నియమాలు పాటించడం మనకి ఇష్టం లేదు మనకి. ఎందుకంటే మనం నియమాలు పాటించడం అంటే నా స్వతంత్రాన్ని ఎవడో బలవంతంగా లాగేస్తున్నారు నా స్వతంత్రాన్ని అని మనకి ఆ ఆ ఉద్దేశం, మనం అలా ఆ అభిప్రాయంతో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ, మనం ఆ నియమాలను ఉల్లంఘించడానికి మనం ప్రయత్నిస్తాం. ఉదాహరణకి తల్లిదండ్రులు పిల్లల్ని కొన్ని నియమాలతో పెంచుతారు. మనం ఉదయాన్నే లేయాలా, లేకపోతే ఎవరు ఉంటే త్వరగా పని చేసుకోవాలా, లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోకూడదు. ఆ, వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనం ఈ విధంగా మనం లేచి వాళ్ళకి ఇవి చేయాలి అని మనకి ఎలా అనిపిస్తుంది అదంటే ఇదేంది ఇది, నేనెందుకు ఆ వాళ్ళతో వీళ్ళతో ఉన్నప్పుడు నా నా ఇష్టప్రకారం నేను బతకొచ్చు కదా, నా ఇష్టప్రకారం నేను నడుచుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి అని అంటే, మనం ఏదైతే మనం నడుచుకుంటూ మనం మనం చేసుకుంటామో అదే రేపు మనకు గుదిబండ అవుతుంది. ఉదాహరణకి చిన్నప్పటి నుంచి సరిగ్గా స్కూల్కి పోలేదనుకోండి, డిసిప్లిన్ లేదనుకోండి, ఎప్పుడు పడితే ఎలా పడితే అలాగ వెళ్తూ మనం 10th క్లాస్ దాకా ఎక్కడో లాగిచ్చామనుకోండి, అదే మనస్తత్వం రేపు ఉద్యోగానికి పోయేటప్పుడు మనకి అది టైంకి పోయేటువంటి అట్లాంటి ఒక ఆ, ఏమంటారు, ఆ సంస్కారం పెరగదనమాట లోపల. ఆ సంస్కారం సరిగ్గా లేనప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఎట్లా అయితే మనం పెరిగామో, ఓకేనా, అదే రేపు జాబ్ పోయేటప్పుడు కూడా లేట్ గా వెళ్ళడం, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడం అట్లా జరిగింది అనుకోండి, మన 2 రోజుల తర్వాత మళ్ళీ పీకేస్తారు. ఎందుకంటే చిన్నప్పుడు మనం ఏదైతే సంస్కారాలు పెరుగుతాయో కొన్ని కొన్ని పద్ధతులతో, ఆ, కొన్ని ఆ, కొన్ని విధానాలతో అదే మనిషిని గైడ్ చేస్తాయి తర్వాత. సో ఈ ధార్మిక సూత్రాలు లేకపోతే ధర్మ సూత్రాలు ఇచ్చేదంతా భగవంతుడు ఇచ్చాడు, ఎందుకంటే మనము ఈ లోకంలో మనం ఎట్లా హాయిగా ఉండాలి అని. మనం దాని ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా మన మన మనసు మన చేత అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేట్టు చేసేసి, ఆ నిర్ణయాల్లో మనం చేసేటువంటి కార్యాల్లో మనం అనేక పాపపుణ్య విషయాల్లో, ఆ, పరిస్థితుల్లో మనం ఇరుక్కొని ఆ తర్వాత మనం లబోదిబోం అయిపోయి మనం కొట్టుకుంటున్నాం మనం. ఎందుకంటే మన నియమాలు పాటించడానికి మనం సిద్ధంగా లేకపోతే అవే రేపు మన జీవితాలని అస్తవ్యస్తం చేసి పడేస్తాయి అన్నమాట, జీవితాలు. అందుకే స్టార్టింగ్ లో చిన్నప్పుడే మనకి ఆ సంస్కారాలు నేర్పించడం వల్ల, అది ధార్మిక సంస్కారాలు అయితే, అది ముఖ్యంగా భక్తి సంస్కారాలు అయితే, అతని జీవితంలో మళ్ళీ అటువంటి తప్పులు కానీ లేదా అటువంటి పరిస్థితులు కానీ ఆ, అతను గందరగోళంలో పడే అవకాశం మనకి రానే రాదు. కానీ స్టార్టింగ్ లో మాత్రం మనకి అది కష్టంగా ఉంటుంది, మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. భగవంతుడు ఇచ్చాడు అని అంటే ఆ నియమాలు పాటిస్తే మనకి ఇంకా యాక్చువల్గా ఎక్కువ స్వతంత్రం వస్తుంది అనమాట. మనకి మనకి ఎక్కువ స్వతంత్రం వస్తుంది. మనకి ఇంకా మనల్ని కాపాడే వాళ్ళు, మనల్ని చూసుకునే వాళ్ళు ఇంకా మనకి రక్షణ ఇస్తారన్నమాట వాళ్ళు. అలా కాలేదనుకోండి, మన స్వతంత్రం ఎందుకు కోరుకుంటున్నాము అని అంటే, ఈ మనసుకి ఆ నియమాలు పాటించడం ఇష్టం లేదు. ఈ మనసుకి మనలో మనసుకి ఆ నియమాలు పాటించడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకంటే గతంలో మన మనసుని ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చాం మనం. అంటే ఎప్పుడు పడితే అప్పుడు లేయడం, ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడం, ఎవరితో పడితే అట్లా ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా ఏది పడితే అది మాట్లాడేయడం. ఇప్పుడు మనసు దానికి ట్యూనప్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా వచ్చి లేదు మనం ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అంటే మనకు కోపం వచ్చేస్తుంది అనమాట మనకి. ఇప్పుడు అదే మనల్ని రేపు సమాజంలో వ్యక్తుల మధ్య మన ఇమడలేకుండా చేసేస్తుంది. అంటే యాక్చువల్గా ఏమైంది, ఫస్ట్ లో ఏమో నా స్వతంత్రము, నా ఇష్టము, నేను ఎప్పుడైనా తిరుగుతాను, ఎక్కడైనా తిరుగుతాను అని అన్న మనమే రేపు వీటిల్ని ఆ, ఆ, ఈ కబంధ హస్తాలు అంటే
అస్వతంత్రం అన్న పేరుతో యాక్చువల్గా మనం ఏం చేస్తున్నాం అంటే మనకి మనమే సంఖ్యలు వేసేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఆ విధంగా మనసు ఎప్పుడైతే ప్రవర్తిస్తుందో విచ్చలవిడిగా, మనం సంబంధాల నుంచి దూరం అయిపోతున్నాం. మన మనుషుల మధ్యలో మన మీద నమ్మకం నమ్మకం మనం కోల్పోతున్నాం. మనం నమ్మకాన్ని కోల్పోతున్నాం అనమాట మనం. ఇప్పుడు తర్వాత అంటాం అనమాట, నన్ను ఎవరు నమ్మట్లేదు ఎందుకు అని. నువ్వు నువ్వు ఒక 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 టైం అని ఒక మాట నువ్వు ఇచ్చి మళ్ళీ నువ్వు మాట తప్పితే నిన్ను ఎవరు నమ్ముతారు నిన్ను? మనల్ని ఎవరు నమ్ముతారు అప్పుడు? మనమే చెప్పాము ఈ టైంకి వస్తామని, ఆ టైంకి మనం పోలేదు. ఎందుకు మనం పోలేకపోయాం? ఎందుకంటే గతంలో మన సంస్కారాలు మనల్ని, ఆ రోజు నాది స్వతంత్రం, నా ఇష్టము, నేను ఎట్లయినా ఉంటాను, నేను ఏది పడితే అది చేస్తానన్న ఆ యొక్క ఆ మనస్తత్వం లేదా ఆ సంస్కారాలు ఈ రోజు మనకి టైంకి ఏది మెయింటైన్ చేయకుండా చేసేసింది. ఎప్పుడు మనం టైం ఏది మెయింటైన్ చేయకుండా మనం ఎట్లా పడితే అట్లా ఉన్నప్పుడు మనుషులు మనం ఎందుకు నమ్ముతారు మనల్ని? మన ఎందుకు చేరదీరుస్తారు? ఎందుకు అలా అయినాయి? ఎందుకంటే గతంలో నా ఇష్టం అని చెప్పేసి ఏ నియమాలు మనం పాటించము. సో ఏ నియమాలు మనం పాటించిన దానికి ఈ రోజు మళ్ళీ దాని పర్యావసరం మనం ఎదుర్కొంటాం. రేపు ఇదే విచ్చలవిడితనంగా మనం ఉన్నామనుకోండి, మనం పెళ్లి చేసుకున్నాం అనుకోండి, రేపు మన పిల్లలు వాళ్ళు ఎలా తయారవుతారు? వాళ్ళు అలాగే తయారవుతారు. వాళ్ళ జీవితం ఇంకా దుర్భరం అయిపోతుంది. అంటే హోల్ పాయింట్ చెప్పడానికి ఏంటంటే, భగవంతుడే ఈ ధార్మిక సూత్రాలు కావచ్చు లేదా ధర్మ సూత్రాలకి ఆయనే ఆయనే మూలము. ఎందుకని ఇచ్చాడు? మనం బాగుండడానికి కోసం. డాక్టర్ చెప్పిన నియమాలు మనం పాటించామనుకోండి, మనకు నిజమైన స్వతంత్రం వస్తుంది. ఎక్కడి నుంచి? నొప్పి నుంచి, బాధ నుంచి, కష్టం నుంచి ఆ, మనం బయటకు వస్తాం. ఆ నియమాలు పాటించేది అవసరం నాకెందుకు అనుకుంటే ఈ వ్యాధి ముద్ర పెట్టుకొని ఇంకా బాధలోకి ఎదుర్కోబోతాం. అదే విధంగా ఇక్కడ కూడా అంతే అన్నమాట. భగవంతుడి నియమాల ప్రకారం మనం ఉదయం లేదనుకోండి, మంగళహారతి మనం చేసుకోలేదనుకోండి, భక్తుల సాంగత్యంలో మనం వచ్చి ఇచ్చిన మాటకి కట్టుబడినట్టుగా మనం మనం మన యొక్క జీవితాన్ని ఆ భగవంతుడు చెప్పినట్టు నడుచుకోకపోతే జీవిత కాలంలో కాదు, ఇప్పుడు కాదు, మరణ సమయంలో ఇంకా చాలా దారుణం అయిపోతుంది. కాబట్టి అటువంటి దానికి నిలయం, అటువంటి ధార్మిక సూత్రాలకి నిలమైన వాడు, అలాగే బద్ధజీవుని యొక్క హృదయాన్ని శుద్ధి చేసేవాడు, ఆ పరమ పురుషుడికి మా హృదయపూర్వక నమస్కారాలు అర్పిస్తున్నాము అంటున్నాం. ఎవరు? భద్రాశ్రమ. సో యమధర్మరాజు యొక్క కుమారుడు అన్నమాట భద్రాశ్రమ. ఒక అవివేకి రాబోయే మరణం పట్టించుకోకపోవడం ఎంత ఆశ్చర్యకరం. పాపకార్యాలపై ధ్యానిస్తూ అతని తండ్రి లేదా కుమారుడు చనిపోయినప్పటికీ వారి ఆస్తిని అనుభవించడానికి మాత్రం ప్రయత్నిస్తాడు. ఎంత అజ్ఞానంలో ఉన్నాడు! మరణం వస్తుందని తెలిసినా కూడా పట్టించుకోకపోవడం ఎంత దారుణమైన పరిస్థితి! ఎంత ఆశ్చర్యకరం! అట్లాగే అదే స్థితిలో మా తండ్రి చనిపోయాడు, లేకపోతే మా అబ్బాయి చనిపోయాడు, కుమారుడు అని పెడుతున్నాడు ఇక్కడ. ఆ, ఎంతసేపు ఇప్పుడు యాక్చువల్గా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం దీన్ని గమనించుకోవచ్చు. చాలా సందర్భాల్లో మనిషి పోతే మేలు, మనమే మనిషి ఎప్పుడు పోతాడా అని వెయిట్ చేస్తున్నారు. ఎందుకని? వాళ్ళ ఆస్తి మనకు వచ్చేస్తారులే, మనకి రాసి ఇచ్చేస్తారు. మరి మనకు కూడా ఒక రోజు మరణం వస్తుంది. మనం మాత్రం ఎంత అనుభవిస్తాము? అసలు ఏ మాత్రం అసలు పట్టించుకోవట్లేదు. వారి ఆస్తిని ఎట్లా అనుభవించాలా అని చెప్పి ప్రయత్నిస్తా ఉంటాం. ఈ బద్ధజీవుడి యొక్క స్థితి చూడు ఏ స్థాయిలో ఉందో అసలు. తన హృదయం చూడండి ఎంత అపవిత్రంగా ఉందో. తనకు కూడా ఒకరోజు దీనికి ఒక అంతం ఉంది, తన 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 జీవితానికి కూడా ఒక అంతం ఉందని మర్చిపోయేసి ఎంతసేపు ఇతరుల మీద డబ్బు ఎట్లా వస్తుంది, అది వస్తే నేను ఏ విధంగా ఇక్కడ వాటి అనుభవిస్తూ ఆనందంగా ఉండాలా, కొంచెం తాత్కాలిక ఆనందం కోసం ఎవరో డబ్బులు తీసుకుంటున్నాము. కానీ మనం అనుభవించే చాలా తక్కువ. కానీ తీసుకున్న డబ్బు వల్ల మనం ఎత్తాల్సిన జన్మలు చాలా ఎక్కువ.
ఈ శరీరంతో మనం మ్యాక్సిమం అనుభవించితే మహా అంటే యవ్వనం వరకు అనుభవించగలుగుతాం. ఆ తర్వాత ముసలితనంలో దానంత నరకం ఇంకోటి ఉండదు మనకి. ఎందుకు మనకి గృహస్థ తర్వాత వానప్రస్థ తర్వాత సన్యాసి అనే పాయింట్ ఎందుకు పెట్టారంటే, గృహస్థ జీవితంలో కొంచెం మనం అనుభవించినా కూడా మళ్ళీ వానప్రస్థకు వచ్చేసరికి మళ్ళీ మన అనుభవించడం తగ్గించేయాలి. మనము అనుభవించడం తగ్గించేయాలి. మనం అనుభవించడం కానీ తగ్గించలేదు అనుకోండి, ఆ, మనం పెద్ద వయసు అయినప్పుడు రేపు వానప్రస్థం వచ్చినప్పుడు కావచ్చు, ఇంకోటి పెద్ద వయసు అంటే 60 సంవత్సరాలు అయిన తర్వాత మనం తినాలనే ఉంది చూసారా, ఒక పక్క మనం తినాలి అనిపిస్తుంది కానీ లోపలికి పోతే అరగదు. అత్యంత అసంతృప్తిని వాళ్ళు అనుభవిస్తారు అన్నమాట ఆ సమయంలో. సో నేను యాక్చువల్గా నేను అనుభవించే కాలం కొద్దిగా కాలమే, ఏది మేబీ 10 సంవత్సరాల నుంచి ఒక 20-25 సంవత్సరాల దాకే. అంటే నేను అనుభవించేది మాక్సిమం 15-20 సంవత్సరాలు గట్టిగా. అంటే నాకు కావాల్సిన తినాలనుకున్నా సరే, నా కళ్ళతో నేను ఏదైనా చూడాలనుకున్నా సరే, మాక్సిమం 15 సంవత్సరాలు గట్టిగా అంటే. కానీ ఈ ఈ 15 సంవత్సరాల సుఖాని కోసం నేను చేసిన అన్ని కార్యాలు మళ్ళీ నన్ను విపరీతమైన పాపపు జీవితంలో తీసుకెళ్ళబోతాయి. ఎన్ని జన్మలు తీసుకెళ్తా నాకే తెలియదు. అందుకే ఇక్కడ ఎవరి డబ్బులో ఎప్పుడెప్పుడు చనిపోతారో, ఎవరి డబ్బులో ఎట్లా మనం అనుభవించాలి అనే ఇదిలో ఉన్నవాడు నిజంగానే తనకు కూడా ఒక మరణం ఉంది. ఎంతకాలం అని నేను చూసుకోగలుగుతాను, ఎంతకాలం వరకు నేను చూసుకోగలుగుతాను ఇదంతా అని. మనకి ఎందుకు అదంతా, మనకున్న దాంతో ఉండి పెట్టుకొని ఎట్లా మనం భక్తి చేసుకోవాలి, ఎట్లా మనం ముందుకెళ్ళాలి ఇంకా అని దాని గురించి ఆలోచనకుండా ఎంత ఆశ్చర్యకరం ఇది అంటున్నారు. సో ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉన్నత స్థితిలో ఉన్నవారు ఈ భౌతిక ప్రపంచం అశాశ్వతమని గ్రహించి సత్యాన్ని బోధిస్తారు. అంతటి వారు అంతటి వారు కూడా కొన్నిసార్లు మీ మాయాశక్తి వలన విస్తుపోతారు. మీ మాయాశక్తి చాలా అద్భుతమైనదని నేను గ్రహించాను. ఒక్కోసారి గొప్ప గొప్ప వాళ్ళు కూడా, అంటే వివేకవంతమైన వాళ్ళు, జ్ఞానవంతులు కూడా ఒక్కోసారి నీ మాయాశక్తి చే వాళ్ళు ప్రభావితులైపోతారు. వాళ్ళు గ్రహించారు, ఫస్ట్ లో గ్రహించి వాళ్ళు సత్యాన్ని బోధిస్తున్నారు వాళ్ళంతా కూడా. ఏది ఈ ప్రపంచం అశాశ్వతం అని వాళ్ళు తెలిసి, దయచేసి దీని జోలికి పోవద్దు, వీటిలో ఇరుక్కోవద్దు అని వాళ్ళు చెప్తుంటారు. కానీ విచిత్రం ఏంటంటే మాయాశక్తి ఎంత ప్రభావిత, ఒక్కోసారి వాళ్ళు కూడా దించేస్తుంది మాయలో. ఇప్పుడు యుధిష్ఠిర మహారాజుకు తెలియదా జూదం తప్పని? ఎంత ఈజీగా లోపల పడిపోయి చూడండి ట్రాప్ లోకి. వాళ్ళు ఏదో సరదాగా ఆడదామని అట్లా పిలిచేసరికి ఏదో కొద్దిగా ఆయనకి చిన్న ఇంట్రెస్ట్ ఉంది గేమ్ మీద, ట్రాప్ చేసేసారు. ధర్మరాజులతో వాడే ట్రాప్ అయ్యాడు అని అంటే ఇంకా ఆలోచించుకోండి మాయాశక్తి ఎట్లాంటిదో. సో కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు కూడా, గొప్ప గొప్ప వాళ్ళు కూడా, చదువుకున్న వాళ్ళు కూడా భగవానుడు మాయాశక్తి ముందర అసలు పూర్తిగా అసలు దాంతో పూర్తిగా దాని ప్రభావంలో పడిపోతారు అనమాట. అందుకే కృష్ణుడు దైవీహేష గుణమయి మమ మాయా దొరతే, ఈ మాయ కూడా నా శక్తేను. శివుడు లాంటి వాళ్ళు మోహిని ఇదిలో, అఫ్ కోర్స్ అది మనం ఆయన్ని మన స్థితిలో ఆయన మనం ఎప్పుడు చూడకూడదు, మన స్థితిలో ఉన్నాడని మనం భావించకూడదు. బ్రహ్మ కుమార్తెతో కానీ వీళ్ళ సామాన్యమైన పరిస్థితిలో స్థితిలో వాళ్ళు లేరు, అసలు గొప్ప స్థానంలో ఉన్నారు. అందుకే నీ మాయాశక్తి ఎంత అద్భుతమైంది నాయన అని చెప్పేసి యమధర్మరాజు కుమారుడు భద్రశ్రవ సృష్టి స్థితి లయము కార్యకలాపాలచే ప్రత్యక్షంగా ప్రభావితం కానప్పటికీ అవన్నీ మీకు ఆపాదించబడ్డాయి. దీనికి మేము ఆశ్చర్యపడము. మీరు అన్నింటి నుండి భిన్నంగా ఉన్నప్పటికీ మీరే క్రియాశీలక పాత్ర సూత్రము. అందువల్ల ప్రతిదీ మీ అచింత్యమైన శక్తి కారణంగానే జరుగుతుందని మేము గ్రహించగలుగుతున్నాం. సృష్టి స్థితి లయం అంతా కూడా
ఎంత బ్రహ్మాండంగా నడుస్తున్నాయి సృష్టించబడడం, తర్వాత పోషింపబడడం, తర్వాత స్థితి, తర్వాత లయం, నాశనం చేయడం. ఇవన్నీ కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇవేవి మిమ్మల్ని ప్రభావితం చేయట్లేదు. మీరే వీటన్నిటికీ కారణం, వీటన్నిటికీ మూలం మీరే అయినప్పటికీ కూడా అవి ఏవి కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు మన పరిస్థితి తెలుసా, మనం సృష్టించిన డబ్బే మనల్ని ఆడిస్తుంది. ఇప్పుడు మనం సృష్టించే ఉందండి, ఏదో కొన్ని లావాదేవీలు నడుపుకోవడానికి, కొంచెం మనం సామాజికంగా కొంచెం ఇచ్చిపుచ్చుకునే పరిస్థితుల్లో ఏదో ఒక ట్రాన్సాక్షన్ ఉండాలని చెప్పేసి మనం అప్పుడైతే బంగారు నాణాలు పెట్టుకున్నారు, తర్వాత తర్వాత నెమ్మదిగా ఆ, రూపాయలు కాయిన్స్ అయినాయి, ఆ తర్వాత కాగితాలు అయినాయి. కానీ విచిత్రం చూడండి, మనం ఆఫ్టర్ ఆల్ కాగితానికి, దానికోసం మనుషుల సంబంధాలే తగ్గొట్టుకుంటున్నాము. దానికోసం మనం ఆ, పిల్లలు పిల్లలు సంపాదించలేకపోతే, నువ్వు సంపాదించలేకపోతున్నావా అని చెప్పేసి వాళ్ళని వాళ్ళని దూరం చేసుకుంటున్నాం. పెద్ద పెద్ద కుటుంబాలన్నీ చిన్న చిన్న కుటుంబాలు అయిపోయి ఆఫ్టర్ ఆల్ కాగితాల కోసం, కాగితాల కోసం మనుషుల మనుషుల యొక్క సంబంధాలు మనం తెగొట్టుకుంటున్నాం అంటే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఆలోచించుకోవచ్చు. దాని అర్థం డబ్బులు అవసరం లేదని కాదు, కానీ బంధాలకు మించి కాదు అది, లేదా భగవంతుడికి మించి కాదు అవంతా. కానీ చూడ ఆ ఆ ప్రభావంలో పడిపోతున్నాం. కానీ భగవంతుడు ఇట్లాంటి అద్భుతాలు ఎన్నో చేస్తున్నాడు ఈ సృష్టిలో, కానీ ఎవరి ప్రభావంలో పడట్లేదు. ఉదాహరణకు మనం కృష్ణుని తీసుకున్నాం అనుకోండి, ఈవెన్ తన బృందావనంలో తన మీద పూర్తిగా తననే నమ్ముకొని, తన తన మీదే ప్రాణం పెట్టుకొని ఉన్నా కూడా భగవంతుడు వాళ్ళ ప్రేమ ప్రభావానికి పోవట్లేదు. తన డ్యూటీని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటున్నాడు. యాక్చువల్గా ఆ ప్రభావం ఏం భౌతికమైనది కాదు, ఆ ప్రభావం ఆధ్యాత్మికమైనది అయినప్పటికీ కూడా వాటి ప్రభావం పడట్లేదు. మనం ప్రేమించే వాళ్ళ నుంచి మనం దూరం అవడానికి మనం ఇప్పుడు ఇష్టపడతామా? భగవంతుడు వాళ్ళ ప్రభావం కూడా పడట్లేదు. అంటే అతను స్వతంత్రుడు. గొప్పవాడు ఎవడు అని అంటే దేని మీద ఆసక్తి లేకుండా తన యొక్క జీవితాన్ని భగవంతుడు నడిపించేవాడు అతి గొప్పవాడు. ఆ విషయంలో మనం చెప్పాలి వీళ్ళు గొప్పవాళ్ళు అని. ఎందుకంటే ఎంతో మందిని ఆకర్షించేటువంటి ఈ ప్రపంచం, వీళ్ళు దాన్ని చీ అంటున్నారే అని, వీళ్ళు దాన్ని చీ అంటున్నారు. ఇంతమందిని అల్లాడిస్తుంది ఇదంతా, కానీ వీళ్ళు దాని ప్రభావం అసలు పడట్లేదు వీళ్ళు అన్నప్పుడు నిజంగా వాళ్ళ ఏదో గొప్పతనం ఉంది. ఈ ప్రపంచంలో డబ్బుకి, మందుకి, మాంసానికి వీళ్ళు ఆ ప్రభావం పడట్లేదు అని అంటే వీళ్ళు నిజంగా చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు అని, లేదా వాటి అసలు పట్టించుకోవట్లేదు అని. మొన్నే మనం చూసాం కదా, జడభరతుడు తన రాజ్యాన్ని, తన తన భార్య పిల్లల్ని, తన హోదా, తన సంపదని మల విసర్జన చేసి పడేశాడు అంతే. అంటే ఏ మాత్రం ప్రభావితం కాల. అవి చెప్పుకున్నాం, మల విసర్జనలో ఒకటి, నా లోపల ఉంటే నన్ను కలత పెడతానే ఉంటుంది, త్వర త్వరగా దాన్ని బయటికి నెట్టేయాలి. బయటికి నెట్టేసిన తర్వాత మళ్ళీ దాన్ని చూడడం కూడా చూడము మనం. తెచ్చి అంటే దాని వాసన, దాని యొక్క దాని రూపం మనం చూసామనుకోండి, మనకి అసహ్య వేసం చూసారా, అలా చూస్తున్నాడంట. అంటే అర్థం ఏంటి? తన ప్రభావితం కాలేదు, తన ప్రభావితం కాల. సో భగవంతుడి నుంచి అన్ని జరుగుతున్నాయి, కానీ భగవంతుడు ప్రభావితం కానే కాడు. జీవుడు ప్రభావితం అవ్వచ్చు,
కానీ భగవంతుడు ఇది నీ అచింత్యమైన శక్తి, అన్నీ నువ్వు చేస్తున్నావు కానీ అసలు సంబంధం లేనట్టుగా ఉంటున్నావే, అన్నీ నువ్వే చేస్తున్నావు, నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు ఇదంతా నాది, నేను అనుభవించవచ్చు, కానీ దాని అసలు పట్టించుకోవట్లేదు మీరు అసలు. సో అందరూ దేనికైతే ఆకర్షితులు అవుతున్నారో అసలు అసలు పట్టించుకోవట్లేదు అని అంటే ఈ సంథింగ్ డిఫరెంట్ అన్నమాట, ఈ సంథింగ్ స్పెషల్, అతను స్పెషల్, అతను చాలా ఈజీగా ఆ, ఏదో ఒక 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 అంతస్తు బిల్డింగ్ కట్టుకోవడానికో లేకపోతే ఆ, కొన్ని సౌకర్యాలు కొన్ని కొన్ని వసతులు పెంచుకోవడానికి వందల వందల మోసాలు చేస్తున్నారు, వందల అబద్ధాలు చెప్తున్నారు. ఒక పేరు నిలబెట్టుకోవడానికో ఒక పోస్ట్ నిలబెట్టుకోవడానికో మొ- అసలు వ్యవస్థనంతా కూడా లంచాలు ఇచ్చుకోను, అబద్ధాలు చెప్పుకోను, పొగుడుతూ పొగుడుతూ ఎన్ని నానా రకాల చాకిరీ చేస్తున్నారు అన్నమాట. ఆఫ్టర్ ఆల్ ఒక ఇంక్రిమెంట్ కోసమో లేకపోతే ఒక ఒక పోస్ట్ కోసమో లేకపోతే ఇంకో దానికి. కానీ వీళ్ళు భక్తులు వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా సరే అసలు లెక్క లెక్క కూడా చేయట్లేదు అసలు. ఎందుకనంటే మా వెనకాల భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు మమ్మల్ని పోషిస్తాడు అని ఆ ప్రభావంలో పడట్లేదు. సో కాబట్టి ఇది అచింత్యమైన శక్తి. ఎప్పుడైతే మనం కూడా ఆయన యొక్క అడుగుజాడల్లో మనం వెళ్తామో లేదా ఆయన చెప్పినటువంటి సూత్రాలు మనం పాటిస్తామో, ఒక విధంగా చెప్పాలంటే అచింత్యమైన శక్తి భగవంతుడు మనకి అనుగ్రహంగా మన మీద పంపిస్తాడు. ఎప్పుడు అచింత్య శక్తి మనలో వచ్చింది అనుకోండి భగవంతుడి దయ వల్ల, మనం కూడా వీటి వీటి ప్రభావంలో పడము అనమాట. యాక్చువల్ మనం ఇది భగవద్గీత ఆ, 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో. సో కృష్ణుడు ఇదే చెప్తాడు అనుకో. అన్నీ నాలోనే ఉన్నాయి కానీ నేను వాళ్ళలో నేను లేనంటాడు. అందరూ నాలో ఉన్నారు కానీ నేను వాళ్ళలో లేనంటాడు. అంటే అర్థం ఏంటి అంటే అందరూ నా మీద ఆధారపడాల్సిందే కానీ నేను మాత్రం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం నాకు లేదు. కానీ అందరూ నా మీద ఆధారపడాల్సిందే, అందరూ, కానీ నేను ఆధారపడాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా ఈయన అంటున్నాడు, అది నేను గ్రహించగలుగుతాను, మీ అచింత శక్తి ఎట్లాంటిదో నేను గ్రహించగలుగుతున్నాను. మీరు ఎవరికి అటాచ్ కారు, మీ ఎవరి పైన మీ ఆసక్తి మీరు చూపించరు. సహస్రాబ్ది చివరిలో అజ్ఞాన స్వరూపం ఒక రాక్షస రూపం ధరించి వేదాలన్నింటినీ దొంగలించింది. అయితే భగవంతుడు హయగ్రీవ రూపంలో వేదాలను తిరిగి పొంది బ్రహ్మదేవుడు వాటిని వేడుకోగా ఆయనకి తిరిగి ఇచ్చాడు. మనకు తెలిసింది హయగ్రీవ అవతారం మధు కైటబ అని చెప్పి ఇద్దరు రాక్షసులు. సో బ్రహ్మ దగ్గర నుంచి వేదాలు వాళ్ళు దొంగిలిచ్చారన్నమాట. దొంగిలిచ్చి ఒక దగ్గర అది వాళ్ళు రహస్యంగా ఒక దగ్గర వాళ్ళు దాచారు అన్నమాట. సో భగవంతుడు హయగ్రీవ రూపం అంటే తెలుసు కదా, తల గుర్రం రూపంలో ఉంటుంది. నరసింహస్వామికి ఎట్లా తల సింహం రూపంలో ఉంటుందో ఈయనకి గుర్రం రూపంలో ఉంటుంది. సో వెళ్ళి ఆ వేదాలు వాళ్ళని చంపి మధు కైటబ అని ఇద్దరు రాక్షసులు చంపి ఆ వేదాలు తీసుకొని వచ్చి మళ్ళీ తిరిగి బ్రహ్మకి తిరిగిస్తాడు. సో బ్రహ్మదేవుడు వేడుకోగా అప్పుడు ఆయన తీసుకొచ్చాడు. కాబట్టి భద్రశ్రవ యమధర్మరాజు కుమారుడు అక్కడ నివాసస్తులందరూ కూడా చేత సో నిరంతరం ఆ విధంగా ఆయన పూజిస్తున్నారు అన్నమాట హయగ్రీవుని. నెక్స్ట్ హరివర్షలో నరసింహుని ప్రార్థన చేసినటువంటి ప్రహ్లాదుడు. సో హరివర్షలో సో అక్కడ అధిష్టాన దేవుడు ఎవరు, నరసింహస్వామి. అలాగే అక్కడ భక్తుడు ప్రహ్లాదుడితో పాటు అక్కడ నివసించేటువంటి వివిధమైనటువంటి నివసస్తులు. సో హరివర్షలో నరసింహుని ప్రార్థించినట్టు ప్రహ్లాదుడు మహాభాగవతుడు, అత్యున్నత గుణాల నిలమైన వాడు.
ఆ గుడాలతో రాక్షస కుటుంబంలోని పతితులందరినీ ఉద్ధరించగలడు. అందువల్ల ప్రహ్లాదు తన సేవకులతో మరియు హరివర్ష వాసులందరితో కలిసి ఈ క్రింది విధంగా కీర్తించారు. ముఖ్యంగా ప్రహ్లాదుడు ఉన్న వాళ్ళంతా ఎవరు? అసురులు వాళ్ళంతా. కాబట్టి వాళ్ళందరినీ కూడా పతితులుగా అటువంటి పతితులందరినీ కూడా ఉద్ధరించగలిగాడు. సో ఎవరి సాంగత్యంలో, ఒక ప్రహ్లాదుడి సాంగత్యంలో నిరంతరం వాళ్ళు నరసింహస్వామిని పూజిస్తున్నప్పుడు ఈ విధంగా వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారు. నరసింహదేవునికి నేను గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఓ వజ్రాయుధాల వంటి గోళ్ళు దంతాలు కలిగిన మీరు మాలో ఉన్న రాక్షస వాంఛల్ని దయతో నిర్మూలించు. దయచేసి మా హృదయాలలో అవతరించి మా అజ్ఞానాన్ని తొలగించండి. నీ కరుణతో మేము నిర్భయంగా మారగలము అని వాళ్ళు వేడుకుంటున్నారు. నరసింహస్వామి, మీ గోర్లు ఉన్నాయి చూసారా, ఈ వజ్రాయుధాలు లాంటివి, మీ దంతాలు, దాంతోనే కదా ఆయన మన హిరణ్యకశిపుడిని సంహరించింది. అయితేనే కదా. సో కాబట్టి అలాగే మా హృదయంలో చాలా ఈ రాక్షసత్వం చాలా ఉంది. ఆ వాంఛలు చాలా ఉన్నాయి, రాక్షస వాంఛలు చాలా ఉన్నాయి. దయచేసి వాటిని నిర్మూలించండి. దయచేసి మా హృదయాలు అవతలి మాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించండి అని చెప్పేసి వేడుకుంటున్నాను. విశ్వమంతటా శుభం కలుగుగాక, మరియు అసూయపడే వారందరూ శాంతించుగాక. భక్తి యోగాన్ని అభ్యసించడం ద్వారా జీవులందరూ శాంతి పడాలి. ఎందుకంటే భక్తి సేవను స్వీకరించడం ద్వారా నిస్వార్థంగా ఒకరి శ్రేయస్సును మరొకరు కోరుకుంటారు. భక్తి మనలో వస్తే తప్ప మనలోంచి అసూయ, ద్వేషము, ఈర్ష్యాలు ఇవేవి పోవన్నమాట. మనలో భక్తి మన హృదయంలో ఉత్పన్నమయ్యేంత వరకు మనలో ఈర్ష్య ద్వేషాలపై పరిస్థితే లేదు. కాబట్టి మంచి వాళ్ళు వేరు, భక్తులు వేరు. మంచి వాళ్ళు వాళ్ళ గత స్వభావం వల్ల, గతం వాళ్ళు చేసిన పుణ్యం వల్ల వాళ్ళ మంచి వాళ్ళగా ఉన్నారు. కానీ మంచి వాళ్ళు ఎప్పటికీ మంచి వాళ్ళగా ఉంటారని గ్యారంటీ లేదు. ఎందుకంటే మంచి వాళ్ళకి లక్ష్యం గోలోకం పోవడం కాదు. మంచి వాళ్ళ లక్ష్యం ఇక్కడ ధర్మంగా ఉండాలని, ఇక్కడ న్యాయంగా ఉండాలని. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే భౌతిక జగత్తు డిజైన్ చేసిందే మనకి అధర్మం, అన్యాయం, అక్రమాలు పెరుగుతూనే ఉంటాయి ఇక్కడ. అటువంటి వాతావరణంలో మంచి వాళ్ళు ఎంతకాలం మంచిగా ఉండగలుగుతారు? అంటే మంచిగా ఉండడం సేఫ్ పొజిషన్ కాదు, భక్తులు అవడం సేఫ్ పొజిషన్. ఎందుకంటే భక్తులు అయ్యామనుకోండి, మనం చేసే నామక సంకీర్తన వల్ల భగవంతుడు మనలోకి దూరి మనలో ఉన్న పాత వాసనలు, సంస్కారాలు కడిగే బాధ్యత ఆయన తీసుకుంటాడు. సో మంచి సత్వగుణం ఉండడం కూడా డేంజరే. అది కూడా సత్వగుణంలో మంచి వాళ్ళుగా సత్వగుణం ఉండడం కూడా డేంజరే. ఎందుకంటే మంచితనం మనల్ని కృష్ణుడి వైపు పోనీరు ఒకసారి. ఎందుకంటే నాకు అన్ని బాగున్నాయి కదా, నాకు అన్ని బాగా జరుగుతున్నాయి, నేను హ్యాపీగానే ఉన్నాను కదా, నాకు దేవుడు అవసరం ఏంటి అని అనుకుంటారు సత్వగుణంలో ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అన్ని బాగా జరుగుతున్నాయి, ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి భగవంతుడిని ఎందుకు నేను వేడుకోవాలి? నాకంతా బాగున్నప్పుడు, నాలో నాకేం బాధ లేనప్పుడు మనకి వేడుకోవాలనిపించదు కదా అమ్మ. అదే ఇక్కడ కూడా అంతే. కానీ భక్తి భక్తి ఎవరైతే భక్తి యోగాన్ని, భక్తి మార్గాన్ని ఎవరైతే అభ్యసిస్తారో వాళ్ళ హృదయంలో భగవంతుడు ప్రవేశించి వాళ్ళ ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ తీసేస్తుంటే, అప్పుడు అసూయ, ద్వేషాలు ఇవన్నీ పోతే అప్పుడే మనం వేరే వాళ్ళ మంచి గురించి ఆలోచిస్తాం, వేరే వాళ్ళు బాగుండాలని మనం ఆలోచిస్తాం. సో ఈ రోజు మనం వేరే వాళ్ళని చూస్తే మనకి ఈర్ష్య ద్వేషం ఉన్నాయి అని అంటే మన హృదయంలో భగవంతుడు లేడు అని అర్థం. కూడా మనం భక్తి మార్గాన్ని అనుసరించలేకపోతున్నాము అని అర్థం. కాబట్టి మనకి వేరే వాళ్ళ యొక్క సహాయ సహకారం మనకి అందించాలి అనుకుంటే మనం ఫస్ట్ భక్తులు అవడానికి ప్రయత్నించాలి. సో చాలా మంది ఎలా ఎలా ఉంటారండి, ఈవెన్ భక్తిలో ఎదుగుతూ ఉంటూ కూడా, అంటే ఇవన్నీ మనందరికీ వర్తిస్తాయి అన్నమాట. భక్తిలో ఉంటూ కూడా ఇంకెవరైనా మనకంటే ఎక్కువ మాలలు చేస్తే మళ్ళీ మనకి ఈర్ష్య వచ్చేస్తుంది. మనకంటే ఇంకెవరైనా ఎక్కువ సేవ చేస్తుంటే మనకి ఈర్ష్య వచ్చేస్తుంది. ఇంకెవరైనా బాగా 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 చదువుతున్నారంటే మనకి ఈర్ష్య వచ్చేస్తుంది. వాళ్ళు ఎట్లా మనం
అణగదొక్కాలి, వాళ్ళ మీద మనం ఎట్లా చాడీలు చెప్పాలి, వాళ్ళని మనం ఎట్లా ఆ, వాళ్ళ 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 పురోగతిని మనం ఎట్లా ఆ, మనం అడ్డుకట్ట వేయాలి. ఇది నిజంగా మనం ఆలోచిస్తే ఏం మారాను నేను అసలు ఏం మారాను ఇప్పటి వరకు. నేను బయట ఉన్నప్పుడు నేను ఇలాగే ఉన్నానే, ఇక్కడున్నా కూడా నేను అలాగే ఉంటున్నాను కదా నేను. సరే, బయట బయట ఎలా ఉంది, మరి వాళ్ళు ఎప్పుడు డబ్బు సంపాదించినట్టు నేను సంపాదించాలి, లేకపోతే వాళ్ళు సో అండ్ సో ఆ విధంగా ఎదుగుతున్నారు, లేదా ఒక అన్ని కలిసి వచ్చేస్తున్నాయి అంటే మనకి ఏందబ్బా ఇట్లా అని. అది డిఫరెంట్ ఇష్యూ. అంటే మనం వచ్చి తెలుసుకున్న తర్వాత కూడా మనకంటే ఒకరు ఎదుగుతున్నారు అంటే, మనకి ఈర్ష్య వస్తుంది అంటే, ఈ సేవ నేనే చేయాలి, ఈ సేవ నేను తప్పితే ఇంకెవరు చేయకూడదు, ఆ, నన్ను ఎప్పుడు పలకరిస్తూ ఉండాలి, నన్ను నన్ను పొగుడుతూనే ఉండాలి అని అంటే, ఇది మనకి భజన చేసే వాళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడ ఉండేదంతా. అయితే మనం ఏది చెప్తే అది కరెక్ట్ అని చెప్పేవాళ్ళు అని మనకి అంత 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 ఊం కొడుతూనే ఉండాలి మనకి. ఇంకా ఎంతసేపు నేను నాది, ఎందుకంటే ఇవన్నీ అసూయ వల్ల వచ్చినట్టు, ఇవన్నీ మనలో ఉన్న ఈర్ష్య వల్ల, మనలో ఉన్న లోభం వల్ల వచ్చినట్టు ఇవన్నీ. ఇవే కదా మన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ కదా మన జీవితాన్ని సర్వనాశనం చేసి పడేస్తున్నాయి. ఇక్కడ భక్తిలో ఎంత గొప్పతనం ఉంది అంటే, మనము ఎదుటి వాళ్ళకి మనం పొగిడామనుకోండి, లేదా మనసులో కూడా బా, అరే మనం చేయలేకపోతున్నామే, ఎంత బాగా చేస్తున్నాడు ఆయన, భగవంతుడు నిజంగా తనకి ఎంత ఆశీర్వాదం ఇవ్వాలి, భగవంతునికి ఇంకా ఎక్కువ శక్తిని ఇవ్వాలి మనకు కోరుకున్నాం అనుకోండి, విచిత్రం తెలుసా, మనం ఇంకా ఫాస్ట్ ఎదిగేస్తాం ఇక్కడ. మనం చాలా ఫాస్ట్ ఎదిగేస్తాం మనం. ఏది మనం చేసే జపాల కంటే కూడా ఫాస్ట్ ఎదిగేస్తాం మనకి. మనం మనల్ని ఎక్కువ చేసుకొని ఇంకా జట్టు వాళ్ళ మీద మనం పడి, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అనుకున్నాం అనుకో, మనం చేసిన దానికి ప్రయోజనం ఏంటి అంటే, ఈ మాల ప్రభావం ఏమీ లేదు లోపల, లేదా ఈ భాగవతం భగవద్గీత చదవడం ఏ ప్రభావం లేదు మనలో. అంటే మన యాటిట్యూడ్ సరిగ్గా లేదు. ఎవరైతే భక్తులు ఎదగాలనుకున్న వాళ్ళు ఎలా ఉండాలంటే, వేరే వాళ్ళు ఎదుగుతుంటే, వేరే వాళ్ళు కొంచెం తప్పులు చేస్తుంటే దాన్ని సరిచేసే పరిస్థితిలోకి రావాలి, దాన్ని సరిచేసే స్థితికి తీసుకొస్తే, లేదా వాళ్ళ యొక్క స్థితి చూసి మనం వాళ్ళ బాధలో ఉంటే మనకి బాధ అనిపించింది అనుకోండి, వాళ్ళు బాగుంటే మనకు కూడా ఆనందంగా ఉంది అనుకోండి, ఇట్లాంటి వాళ్ళు చాలా ఫాస్ట్ ఎదిగేస్తారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఆటంకాలు పెద్దగా ఏమి ఉండవు వాళ్ళకి. కానీ ఆ భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా మనకి ఇలాంటి ఒక ఇది ఉందనుకోండి, మనకి మనం చేసే మాలలు కానీ మనం చేసే భక్తి ఇదంతా పనికిరాంది, అదంతా యాటిట్యూడ్ సరిగ్గా లేదనుకోండి, ఎదుటి వాళ్ళు బాగుంటే, భక్తులు ఎదుగుతుంటే మనం ఓర్వలేకపోతూ వాళ్ళ గురించి ఏదో ఒకటి అది చెప్పి ఇటు చెప్పి అనే పరిస్థితిలో ఉన్నారనుకో, సో మనం చాలా చాలా నష్టపోతాం అన్నమాట. ఇంకా చెప్పాలంటే అపరాధంలోకి వెళ్ళి ఇంకా డౌన్ స్ట్రీమ్ లోకి వెళ్ళిపోతాం. ఎక్కువ కాలం మనం ఉండలేము. సో భక్తిలో ఉన్న విచిత్రం ఏంటి అదే అన్నమాట. మనం ఎదుటి వాళ్ళు బాగున్నారని మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి, మనం చేసే రెండు మాలు కూడా చాలు. మనం చేసే రెండు మాలు చాలు. గతంలో రెండు మాలు చేయబోకండి, జస్ట్ చెప్తున్నాను. మన ఎదుటి వాళ్ళని చూసి మనకి ఈర్ష్య ఇదంతా ఉన్నాయనుకోండి, మనం ఎన్ని మాలలు చేసినా కూడా వేస్ట్, ఎంత సేవ చేసినా కూడా వేస్ట్. సో ఎందుకు ఇంత ఇంత డీప్ డిస్కస్ చేస్తున్నాం అంటే, ఎందుకంటే లోపల నిస్వార్థంగా ఉంటేనే ఒకరి శ్రేయస్సు భక్తిలో ఒకరి శ్రేయస్సు కోరుకోవాలి. ఒకరు ఎదుగుతుంటే మనం వెనకాల వాళ్ళ కోసం మనం ఏదైనా చేసేదానికి సిద్ధంగా ఉండాలి మనం. నేను నా జీవితం, నేను నా యొక్క భక్తి, నేను నా 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 నేనే, అంతా నేనే.
ఈ ప్రపంచంలో అందరికీ అదే స్వభావం ఉండేది. ఆ, మనం జస్ట్ అదే స్వభావం ఎటు తీసుకొచ్చి అట్లాగే మళ్ళీ తింపుకొని మళ్ళీ అట్లాగే ముందుకు వెళ్తున్నాం. అప్పుడు మనం ఎలా శాంతించబడతాము, మనకి ఎట్లా మనం ఎట్లా మనం ప్రశాంతంగా ఉంటాం, మనం ఎట్లా సంతోషంగా ఉంటాం, మనం ఎట్లా బాగుంటాం అసలు. అందుకనే జనరల్ గా కూడా మందిరాల్లో బాధ్యత తీసుకోవడం అంటే సామాన్య విషయం కాదు. అందరి మీద బాధ్యత తీసుకోవడం. భగవంతుడు ఒకానొక సందర్భంలో ఎక్కడి దాకా వస్తాడు అని అంటే రావచ్చు కూడా భగవంతుడు. ఆ, అరే నువ్వు వాళ్ళందరి కోసం నువ్వు ఎన్నో భరించావు, ఎన్నో సహించావు, ఎన్నెన్నో నువ్వు ఆటుపోట్లు ఎదుర్కొన్నావు, వీళ్ళందరితో పాటు వీళ్ళందరి కోసం నువ్వు చేసావు కదా. నీలో ఒకవేళ స్వార్థం ఒకవేళ ఉన్నా సరే అది నేను చూసుకొని దాని వల్ల లాగేస్తాను అనమాట. అల్టిమేట్ గా భగవంతుడు మనం అన్ని కాలాల్లో ఒకటి మనం చేయాలి. నాలో ఈ ఆలోచన వచ్చింది కదా, ఇది భగవంతుడు సంతోషపడ్డా సంతోషపడ్డా. నాకు ఎదుటివాడు కష్టం చెప్తుంటే నాకు బాధ అనిపించకుండా, నాకు వాళ్ళ మీద ఆ, మంచి జరిగిందిలే ఆ, అని మనకి అనిపించింది అనుకో, ఆ ఆలోచన నాకు వచ్చింది కదా, అది కృష్ణుడు సంతోషపడతాడా సంతోషపడతాడు. మనం భగవంతుని చూసేటప్పుడు, భగవంతుని దర్శనం చేసుకునేటప్పుడు ఓకే, మనం వేడుకోవాలి. నాకు పలానా వ్యక్తి గురించి ఈ విధంగా నన్ను వాళ్ళకి చాలా బాధ చెప్తానంటే నేను దానికి సంతోషపడ్డాను. నాకు ఎప్పుడు ఈ ఈ ఆలోచన ఎప్పుడు తీసేస్తాను నాలో నుంచి. వాళ్ళని నేను ఒక మాటకి అనేసాను నేను. నాకు చెప్పాలంటే నాకు లోపలికి వెళ్ళి నాకు మొహమాటంగా ఉంది, నాకు సిగ్గేస్తుంది, నాకు ధైర్యం సరిపోవట్లేదు, నాకు ఆ ధైర్యం నాకు ఇవ్వు, నేను తప్పు చేసినప్పుడు నేను పోయి క్షమాపణ అడగడానికి ధైర్యం నాకు ఇవ్వు అని ఇవి అడగాలన్నమాట మనం. ఇది అసలైంది మనం ఇది భగవంతుడు కోరుకునేది. ఈ స్వభావం మారడానికే భగవంతుడు మనల్ని భక్తులకు రమ్మని చెప్పేది. అంతేగాని ఎన్ని మాలలు చేస్తున్నావు, ఎన్ని ఎన్ని భాగవతం ఎన్నిసార్లు చదివేశావు, ఎంతమందికి నువ్వు ఎంత చేసావు, ఎన్ని బిల్డింగ్లు కట్టావు, ఎన్ని మందిరాలు కట్టావు, అది ఆయనకి అవి ఇంపార్టెంట్ కాదు. మనం మారామా లేదా అనేది ఇంపార్టెంట్. మన మనసులో వీటి నుంచి మనం విడుదల అవుతున్నామా లేదా అది ఇంపార్టెంట్ అన్నమాట. అది అదే భగవంతుడికి కావాల్సింది. అందుకే ఆయన చూడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమా భక్త ప్రయచ్చతి. భక్తితో ఇస్తున్నావా, నువ్వు పెట్టే నీళ్ళైనా సరే అది భక్తితో పెడుతున్నావా అని. ఎందుకంటే ఆయన చూడని మందిరాలు లేవు, ఆయన చూడని ఐశ్వర్యం లేదు, ఆయన చూడనటువంటి వైభవాలు లేవు, అసలు నథింగ్ అన్నమాట. నువ్వు ఏ ఆలోచనతో పెడుతున్నావు నాకు, నువ్వు నాకు ఎలాంటి ఆలోచనతో నాకు పెడుతున్నావు. భక్తుల మీద ఈర్ష్యతోనో, భక్తుల మీద ద్వేషంతోనో, భక్తుల్ని మనం తప్పుగా అర్థం చేసుకొని పెడార్థాలతో మనం మనస్పర్ధలతో ఇట్లా ఇట్లా ఉన్నాం అనుకోండి, మనం ఎంత పెట్టినా కూడా వేస్ట్. సో మనం మాట్లాడుకునేటప్పుడు కూడా దయచేసి ఇది పలానా వాళ్ళ గురించి చెప్తున్నాడు ప్రభు అనుకోబాకండి. వాళ్ళ గురించి చెప్తున్నాడు, ఎవరి గురించి చెప్తున్నాడు, మనందరిలో ఉంది, నాతో సహా చెప్తున్నాను నేను. మనం పోరాడాల్సింది వీటి మీద. లోపల ఏం జరుగుతుందో వాటి మీద మనం పోరాడాలి. పక్కన వాళ్ళు ఎదుటి వాళ్ళతో మనం పోరాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది క్లీన్ అయ్యేదాకా మనం అశాంతంగానే ఉంటాం, మనం దుఃఖమేగానే ఉంటాం, ఆందోళన అలాగే ఉంటుంది, భయాలు అలాగే ఉంటాయి. సో అందుకే మనం బాగా జపం చేసుకుంటూ మరి అంటే నాణ్యమైన జపం ఉండాలి. నాణ్యమైన జపం అంటే ఏంటి? జపం చేసేటప్పుడు ఇంకా రెండో యావిగేషన్ ఉండకూడదు, రెండో వాటి మీద ఇంకా మనసు ఉండకూడదు. వీళ్ళంత వరకు మనం స్ట్రిక్ట్ గా సీరియస్ గా చేయాలి.
అలాగే భగవద్గీత భాగవతం వినేటప్పుడు శ్రద్ధగా వినడానికి ప్రయత్నించాలి. సేవ చేసేటప్పుడు కృష్ణుడి గురించి మాట్లాడుతూ కృష్ణుడి గురించి ఆ పంచుకుంటూ అలా చేయాలి. ఏదైనా సరే, అందుకే చెప్పాను ఒకటి మీకు చెప్పాను, నాకు ఈ ఆలోచన వస్తుంది, నాకు ఇలా అనిపిస్తుంది, ఇది ఏ ఏ పరిస్థితి మీరు ఆలోచించుకోండి. కృష్ణుడికి ఇది ఇష్టమా, ఇది కష్టమా, భగవంతుడు సంతోషపడతాడా ఈ ఆలోచన రావడం వల్ల? భగవంతుడు నేను ఎదుటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నానే, పలానా వాళ్ళు ఇట్లా, పలానా వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళు ఇట్లా అని అంటున్నాను కదా, ఇది కృష్ణుడు సంతోషపడతాడా లేకపోతే కష్టపడతాడా? ఎవరు వచ్చి జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు మనల్ని. మీరు అలా ఉంటున్నారా ఉండట్లేదని ఎవరు జడ్జ్ చేసిన మన మనసు మన మనసాక్షికి మనం పెట్టుకుంటే చాలు. ఓకే, మిగతా ఎవరి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడికి అల్టిమేట్ గా తెలుసు మనం బయట ఎలా ఉంటున్నాము, లోపల ఎలా ఉంటున్నాము, పక్క ఎలా ఉంటున్నాము. అది భగవంతుడికి మించి ఇంకెవరు దీన్ని చూడలేరు. ఎందుకంటే సాక్షి ఆయనే, అతి సాక్షిగా ఆయనే అన్నమాట వీటన్నిటికీ. సో ఇల్లు, భార్య, పిల్లలు, స్నేహితులు, బ్యాంకు ఖాతా, బంధువులు, కూడిన కుటుంబ జీవితమే చెరసాల పట్ల మాకు ఎన్నడూ ఆకర్షణ కలగకుండా భక్తుల పట్ల మాత్రమే ఉండాలని ప్రార్థిస్తున్నాము. కనీస అవసరాలతో సంతృప్తి చెంది మనసును నిగ్రహించిన వ్యక్తి కృష్ణ చైతన్యంలో త్వరగా పురోగమిస్తాడు. త్వరగా పురోగమిస్తాడు. అయ్యా బాబు, నా ఆసక్తులన్నీ కూడా, నా ప్రాణాలన్నీ కూడా వీటి మీద పోకుండా ఇది చెరసాల అనేటువంటి ఒక జీవితం ఇది. ఎన్ని మనకి చెరసాలు అంటాయి అంత. వాటి పట్ల ఆకర్షణలు కాకుండా ఎప్పుడు కూడా నీ భక్తుల పట్ల మాత్రమే ఉండాలి ఆకర్షణ, ఇంకెవ్వరి మీద మాకొద్దు. అలా కనీస అవసరాలు తీరేదాన్ని, కనీస అవసరాలతో సంతృప్తి చెంది మనసు నిగ్రహించిన వ్యక్తి భక్తిలో త్వరగా పురోగమిస్తాడు. చూడండి, ప్రహ్లాదుడు అక్కడ అక్కడ నివసించే వాళ్ళు ఏ విధంగా ప్రార్థిస్తున్నారు. భక్తుల సాంగత్యంలో ముకుందుడి లీలలు వినగానే ఆ వ్యక్తి ధ్వని తరంగాలు రూపంలో ప్రవేశించి సకల కల్మషాల నుండి శుద్ధి చేస్తాడు. మరోవైపు గంగ చాలా కాలం తర్వాత మాత్రమే శుద్ధి చేయగలదు. అందువల్ల తన జీవితాన్ని త్వరగా పరిపూర్ణం చేసుకోవడానికి భక్తులతో సాంగత్యం చేయని వివేకవంతుడు ఎవడు అసలు? భక్తుల సాంగత్యం వదిలే వివేకవంతుడు ఎవడు ఉన్నాడు ఇక్కడ అసలు? ఎందుకంటే భక్తుల సాంగత్యంలో మాత్రమే వినే ముకుందుడి లీలలు త్వరగా ఆ తరంగాలు, శబ్ద తరంగాలు ప్రవేశించి కల్మషాలని పూర్తిగా శుద్ధి చేస్తుంది. గంగలో మునిగితే కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుందంట. గంగలో ఎన్నో వేల కోట్ల సంవత్సరాలు మునిగి మునిగి మునిగితే దొరికేది భక్తుల సాంగత్యంలో అతి త్వరగా ముక్కుల నీళ్ళు వినంగా వినంగా ఫాస్ట్ గా మొత్తం పవిత్రం చేసి పడేస్తున్నారు. కాబట్టి తెలివైన వాడు ఈ సాంగత్యం ఏమైనా వదులుతాడా అసలు? అంటే తెలివి లేని వాడు మూర్ఖుడు వదలాల్సిందే వీటన్నిటిని, భక్తుల సాంగత్యాన్ని. సో కాబట్టి ప్రహ్లాదుడు క్లియర్ చేసేస్తున్నాడు మనకి తన ప్రార్థనలతో. మిగతావన్నీ చెరసాలే అంట. మిగతావన్నీ భక్తుల సాంగత్యంలో వచ్చి వినడం. ఎస్, అందరిలో లోపాలు ఉంటాయి, అందరిలో కూడా గందరగోళాలు ఉంటాయి. అందరూ కూడా ఎక్కడి నుంచి పైనుంచి ఊడిపడలేం. మనం అందరం రకరకాల పరిస్థితుల్లో పెరిగిన వాళ్ళమే, రకరకాల సంస్కారాలు ఆపాదించుకోవచ్చు, టైం పడుతుంది అంతా కూడా. బట్ వీటికి వీటికి కొంచెం మనం డిస్టర్బ్ అయిపోయేసి గందరగోళం అయిపోయేసి మనం లేదు లేదు అది ఇది అనుకున్నాం అనుకోండి, ఇంకా భక్తుల సాంగత్యం పక్కకి వెళ్ళామంటే ఇంకా అయిపోయినట్టే. మన జడపాతుడి కథ అవుతుంది మనం. సో వాసుదేవునిపై నిష్కల్మషమైన భక్తిని పెంపొందించుకున్న వారి శరీరంలో దైవీ గుణాలు వ్యక్తమవుతాయి. మరోవైపు భక్తి సేవ లేకుండా భౌతిక కార్యకలాపాల్లో నిమగ్నమైన వ్యక్తిలో ఎలాంటి మంచి గుణాలు ఉండవు. అతడు తన స్వంత మానసిక కల్పనచే లేదా భగవంతుని బాహ్యశక్తి సేవలో నిమగ్నం అవ్వాలే తప్ప ఆ వ్యక్తిలో మంచి గుణాలు ఎలా ఉండగలుగుతాయి? వాసుదేవుడి యొక్క సేవలో ఉన్నవాడు తన శరీరంలో మంచి గుణాలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. maybe కొంచెం టైం పట్టచ్చు, బట్ వస్తాయి. కానీ భగవుడి సేవలో లేకుండా, భక్తుల సాంగత్యం లేకుండా నువ్వు ఎంత పర్ఫెక్ట్ గా భౌతిక కార్యకలాపాలు నిర్వర్తించినా కూడా అతనిలో మంచి లక్షణం వచ్చే అవకాశమే లేదు.
అతను తన సొంత మనస్సు వల్ల తాను గైడ్ చేయబడుతున్నాడు, లేదా భగవుడి యొక్క మాయాశక్తి చే అతను గైడ్ చేయబడుతున్నాడు. భక్తుల సాంగత్యంలోకి వస్తే భగవంతుడి గైడెన్స్ లోకి వస్తాడు. భక్తుల సాంగత్యాలు పక్కకి వెళ్ళడానికి తన మనసు చెప్పింది వింటున్నాడు, లేదంటే భగవంతుడి యొక్క మాయాశక్తి అది ప్రభావితం చూపిస్తున్నాడు. కానీ ఆ మాయాశక్తి ఎలా ఉంటుంది కదా, అది కూడా నాకు హ్యాపీగా ఉంది అనుకుంటాడు అతను. ఆ భౌతిక శక్తిలో నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు ఇదే బాగుంది అనుకుంటాడు అనమాట అతను. కాబట్టి జ జలచరాలు జల జలరాశిలో ఉండాలని కోరుకోవడం ఎంత సహజమో, అలాగే బద్ధజీవులు కూడా భగవంతుడు ఉండాలని కోరుకుంటారు. కావున ఎంత గొప్పవాడైనా సరే ఆయన శరణ పొందినట్లయితే అతని గొప్పతనం ఒక నిమ్నకుల యువజంట వంటిది. భౌతిక జీవితానికి అతిగా ఆసక్తి చూపేవారు సకల మంచి గుణాలు కోల్పోతాడు. ఎట్లాగైతే చేపలు నీటిలో ఉండాలని కోరుకోవడం ఎంత సహజమో, అట్లాగే బద్ధజీవులు కూడా భగవుడి యొక్క సేవలో ఉండాలి, భగవుడి యొక్క ఆధీనంలో ఉండాలని కోరుకోవడం కూడా అంతే సహజంగా ఉంటుంది అన్నమాట. అయితే శరణ పొందకపోతే, శరణ వేడనట్లయితే, భగవంతుడి శరణ వేడనట్లయితే అతని గొప్పతనం ఎలాంటిదంటే అంట, ఒక నిమ్న కులం చెందినటువంటి యువజంట వంటిదంట. అంటే వాళ్ళని చాలా అసహ్యంగా చూసుకుంటారు వాళ్ళని. సో మనం భగవంతుడి సేవలో లేకపోతే, ఆ వాతావరణంలోకి మనం రావాలని మనకు అనిపించకపోతే అంటే మాత్రం అంట మనది ఆ, అదే లేదా తక్కువ కులం సంబంధించినటువంటి యువజంట వంటిదంటే వాళ్ళకి ఎట్లా అయితే ఇంకా పేరు ప్రఖ్యాతులు ఏమి ఉండవు, వాళ్ళు ఎవరు పట్టించుకోరు, వాళ్ళని నిరంతరం వాళ్ళని వెలివేస్తారో అట్లా ఆ, మన 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 యొక్క జీవితం కూడా అలాగే చూడబడుతుందంట అందరి చేత. ఇప్పుడు మన భగవంతుడి కోసం శరణు వేడకపోతే, భౌతిక జీవితానికి అతిగా ఆసక్తి చూపేవారు సకల మంచి గుణాలు కోల్పోతాడు. ఇది భౌతిక జీవితానికి అతిగా ఆసక్తి చూపించేవాళ్ళు, వాళ్ళు మంచి గుణాలు ఎప్పటికీ వాళ్ళు పెంపొందించుకోలేరు, అవి కోల్పోతారు. కుటుంబ జీవితంలో భౌతికమైన సుఖాన్ని విడిచిపెట్టి నిర్ నిర్భయత్వానికి నిజమైన ఆశ్రయమైన శ్రీ నరసింహుని పాద పద్మాలను ఆశ్రయించండి. కుటుంబ జీవితంలోని చిక్కులే భౌతిక వ్యామోహానికి అంతులేని కోరికలు, విచారము, క్రోధము, నిరాశ, భయము మరియు అసత్య ప్రతిష్టకాంక్షలను మూల కారణము. ఇవన్నీ జన్మ మరణ పునరావృతానికి దారితీస్తాయి. కుటుంబ జీవితంలో భౌతికమైన సుఖం విడిచిపెట్టి, కుటుంబ జీవితం మంచిదే కానీ దాంట్లో భౌతిక సుఖాన్ని వదిలిపెట్టాలి. అప్పుడే నిర్భయత్వం, అంటే భయం లేకుండా నరసింహుడి యొక్క పాద పద్మాలని మనం ఆశ్రయించగలుగుతాం. సో కుటుంబ జీవితాన్ని ఎవరు తప్పుపట్టట్లేదు ఇక్కడ. కుటుంబ జీవితంలో నేను, నాది, నా వాళ్ళే, నాకే అంత అని ఆ యొక్క తత్వం, అది మంచిది. ఆ భౌతిక సుఖం విడిచిపెట్టాలనుకున్నాడు. సో చివరిగా ఆ, ఆ ఇవైతే ఎవరైతే దీంట్లో ఉంటారో ఈ మరణ చక్రాలకు మళ్ళీ వచ్చేస్తారు అనమాట. దీంట్లో ఉంటే మాత్రం ఇట్లాంటి ఒక స్వభావంలో ఉంటే మళ్ళీ వాళ్ళు భౌతిక చక్రానికి మళ్ళీ ఈ పునరావృతిలోకి వస్తారు అనమాట. ఓకే. సో అక్కడితో మనం ప్రహ్లాదుడి యొక్క ప్రార్థనలు మనం రావన్నమాట. ఓకే. సో మిగిలింది మళ్ళీ రేపు చూస్తాము. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ की जय. भगवद्वाणी श्रीमद् भगवद गीता की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. गौर प्रेरणा. సో మనకి క్లియర్ గా మనకి ఎవరు తీసినా ఎవరు మాట్లాడినా సరే ప్రార్థనలో మాత్రం భక్తుల సాంగత్యంలోకి భగవంతుడి యొక్క భక్తి అత్యంత ముఖ్యమైనదని చెప్పేసి మనకి మళ్ళీ 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 మనం ఈ ప్రార్థనలు వింటూనే ఉన్నాము, చెప్తూనే ఉన్నారు. సో దయచేసి మనం ఆ దిశగా మన ఆలోచనలు వెళ్తున్నాయి అంటే మన రైట్ ట్రాక్ లో ఉంటున్నట్టు. ఆ దిశగా లేవు అనుకోండి, మనం మనకి ఇక్కడికి